మనము చిన్నప్పటి నుంచి రామాయణం వింటూ పెరిగామండి. మనకు రాముడు ఎంత బాగా తెలుసో రావణాసురుడు కూడా అంతే బాగా తెలుసు. చరిత్రలో కథలలో రావణాసురుడిని రావణాసురుడిగా వర్ణించినా కూడా ఆయన ఒక రావణ బ్రహ్మ, ఆయన ఒక బ్రాహ్మడు. సీతను ఎత్తుకపోయిన కారణాన్ని తప్పిస్తే రావణాసురుడిలో చరిత్రలో కూడా ఎటువంటి తప్పులు చూపించలేరు. అటువంటి రావణాసురుడిని చరిత్రలో పిలిచే ఒక పేరు దశకంఠుడు. ఆ దశకంఠుడైన రావణాసురుడు ఎందుకు దశకంఠుడిగా పిలువబడ్డాడంటే 10 తలలతో ఒకేసారి ఆలోచించి విషయం పట్ల సంపూర్ణమైన అవగాహనకు వచ్చి దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకొని దాని మీద ఆధిపత్యం చలాయించగలిగిన శక్తి ఉన్నవాడు రావణాసురుడు. ఇవాళ రాజకీయాల గురించి మనం మాట్లాడతాం. రీసెంట్గా అంటే దాదాపు 2 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఎజెండా, ప్రభుత్వ ఎజెండా ఓన్లీ ప్రోడక్ట్ వచ్చేసి తిరుపతి లడ్డు. నిజానికి నేను హిందూనైనా, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైనా కూడా ఈ మధ్య తిరుపతి లడ్డు అనే మాట వినడానికి కూడా నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఎందుకంటే కంటిన్యూస్ టీవీ పెడితే రాష్ట్రం గురించి ఏమైనా తెలుసుకుందామని, న్యూస్ చదివితే రాష్ట్రం గురించి ఏమైనా తెలుసుకుందామని ద ఓన్లీ టాపిక్ ఆన్ నేషనల్ మీడియా యాజ్ వెల్ ఈజ్ తిరుపతి లడ్డు. ఎందుకు మనం తిరుపతి లడ్డు మీద ఇంత రాజకీయం చేయగలుగుతున్నాం? ఎందుకంటే మనలోని బలహీనత. ఆ విషయం రాజకీయ నాయకులకు అర్థమైపోయింది. తిరుమల లడ్డు అనే ఒక బలహీనతతో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించవచ్చు. లిటరల్లీ నేను షాక్ అయిపోయానండి. నేను ఇప్పటికి కూడా షాక్లో ఉన్నాను. 5 సంవత్సరాలు రాష్ట్రంలో రాజకీయాలను, పరిపాలనను కేవలం లడ్డు చుట్టూ తిప్పచ్చా? అభివృద్ధి గురించి డిస్కషన్స్ లేవు, పెట్టుబడుల గురించి డిస్కషన్స్ లేవు, పథకాల గురించి డిస్కషన్స్ లేవు, రాష్ట్రంలో పడిపోతున్న లాండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి డిస్కషన్ లేదు, రాష్ట్రంలో పేదరికం శాతం గురించి డిస్కషన్ లేదు, రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి డిస్కషన్ లేదు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీల విధానాల గురించి డిస్కషన్ లేదు, గీతం యూనివర్సిటీ 5,000 ఎకరాల ల్యాండ్ని తమ హస్తగతం చేసుకుంటే డిస్కషన్ లేదు. బట్ టీవీలో 24/7 తిరుమల లడ్డు గురించి డిస్కషన్. ఎవడో అనామత్తులో వచ్చి అనామకుడి మాటలు మాట్లాడితే కూడా మనం టీవీలో డిబేట్లలో చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 10 మందిని అటు ఇటు పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. దానికి ముందు ఒక 15-20 రోజుల నుంచి సంఘటనలు చెప్తారు. దానికి ముందు తిరుమల లడ్డూలో జంతు కొవ్వులు, జంతు అవశేషాలతో తీసిన ఆయిల్స్, ఫిష్ ఆయిల్స్ లేవు అని ఒక రిపోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సిట్ హానరబుల్ కోర్టు ముందర, నెల్లూరు కోర్టు ముందర. లేదు దాంట్లో జంతుకు ఉంది, ఉన్నా కూడా మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పి సిట్ ఆ పర్టికులర్ దాంట్లో జంతుకు గురించి, అవశేషాల గురించి ఇవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అంతకుముందు జరిగిన విషయము జనసేనలో అరవ శ్రీధర్ రాసలీలలు, వైజాగ్లో గీతం యూనివర్సిటీ భూదోపిడి, రాయలసీమలో ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకి అడ్డంగా అలా తాకట్టు పెట్టడం. ఎంత పెద్ద ఇష్యూస్ సార్ ఇవి. ఒక ప్రాంతాన్ని ఇంపాక్ట్ చేస్తున్న ఒక వాటర్ సమస్య. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ ఇంట్లో ఉండే వ్యక్తి 5,000 కోట్ల విలువైన భూమిని లాగేసుకుంటూ అతను అఫీషియల్గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఎస్, అది మేము తీసుకున్నాము, దాని గురించి నో డిస్కషన్. రైతుల సమస్యల గురించి డిస్కషన్ లేదు. ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన హామీ 2 సంవత్సరాలు గడిచిపోతున్నా డిస్కషన్ లేదు. రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీల గురించి డిస్కషన్ లేదు. రాయలసీమకు రావాల్సిన హైకోర్టు గురించి డిస్కషన్ లేదు. కానీ డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ లడ్డు గురించి మాట్లాడుతూ పోతున్నారు. కరెక్ట్గా ఈ 15 రోజుల ముందు వరకు సిట్ నివేదిక ఇవ్వటము, వైఎస్ఆర్సీపీ పార్టీ మేము తిరుమలలో ఎటువంటి మా తప్పు లేదు, మా అనిమల్ ఫ్యాట్స్ కలవలేదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దిగజార్చకండి, ఆ జరిగిన కల్తీ కూడా అధికారుల ప్రమేయంతో జరిగింది కాబట్టి అధికారులను లయబుల్గా పట్టుకోండి. అది వైఎస్ఆర్సీపీ స్టాండ్. ఇది రైటా రాంగా ప్రజలకు వదిలేస్తాం మనం. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఎవరు రైట్ చేస్తున్నారు, ఎవరు రాంగ్ చేస్తున్నారు. కానీ అధికార పార్టీ ఏం చేసింది అంటే అనిమల్ ఫ్యాట్ లేదు అనే విషయంని బాత్రూమ్ యాసిడ్స్, బాత్రూమ్ ఫినాయిల్ కలిపారు. మనుషులేనా అండి వీళ్ళు? అసలు తిరుమల లడ్డూలో ఏది మాట్లాడకూడదు. అనిమల్ ఫ్యాట్స్, బాత్రూమ్ ఫినాయిల్స్, రేపేంటి అశుద్ధం గురించి మాట్లాడతారా? ఇప్పుడు అనిమల్ ఫ్యాట్స్ గురించి పోరాటానికి 2 సంవత్సరాలు తీసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అండి ఇది. సార్, అనిమల్ ఫ్యాట్స్ కలవలేదు కదా అంటే ముఖ్యమంత్రి వాట్ ఆర్ యూ సేయింగ్ అనిమల్ ఫ్యాట్స్ కలవకపోతే ఏంటి, అడల్టరేషన్ జరిగింది కదా అని చెప్పి వాదిస్తా ఉన్నాడు. నాకు అర్థం కాని విషయం, అనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పారు అంటే అది ఉంది అని మీరు చెప్పారు.
అంటే మిమ్మల్ని సమాజము ప్రపంచము నమ్మింది. ఇవాళ రిపోర్ట్ ఏమొచ్చింది? అనిమల్ ఫ్యాట్ కలవలేదు. అంటే మీరు అబద్ధం చెప్పారనే కదా అర్థం. ఇవాళ బాత్రూమ్ ఫినాయిల్స్ కలిశారు అని చెప్తున్నారు. అది కూడా సిట్టు ఒక మొత్తం డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఫైనల్గా ఓ రిపోర్ట్ వస్తుంది, ఇలా ఇవి బాత్రూమ్ ఫినాయిల్స్ కాదు, ఇవి ఫుడ్లో అడల్ట్రేషన్ కోసం వాడే కెమికల్స్ అని. మళ్ళీ అప్పుడు కూడా ఏమండి బాత్రూమ్ ఫినాయిల్ కాకపోతేనండి ఫుడ్లో అడల్ట్రేషన్ కోసం వాడే కెమికల్స్ అండి, ఏదైతే కల్తీ చేశారు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెస్పరేట్ ఉన్నారంటే, ఇప్పుడు మనం ఒక తప్పు చేశామండి, ఒక అబద్ధం ఆడాము. ఒక వ్యవస్థలో నువ్వు ఒక ప్రభుత్వ అధికారిగానో ఒక ప్రైవేట్ అధికారిగానో నువ్వు ఒక కంపెనీలో ఒక అబద్ధం ఆడావు. అది అబద్ధం అని కంపెనీ వాళ్ళకి తెలిసినప్పుడు దాన్ని నమ్మించడానికి ఇంకో అబద్ధం ఆడుతున్నావు. అది కూడా అబద్ధం అని తెలుస్తుంది, అది కూడా అబద్ధం అని కంపెనీకి తెలిసినప్పుడు లేదు అది కాదు ఇంకోటి అని చెప్పి ఇంకో అబద్ధాల మీద అబద్ధాలు ఆడితే నీకు వచ్చే పాపం సంగతి పక్కన పెట్టు. సమాజంలో నీకున్న విలువ ఎక్కడి పడిపోతుంది? ఎల్లకాలం సమాజం మనల్ని నమ్ముతా పోతుందా? మన తల్లిదండ్రులు మనకు చెప్పే మాట ఏంటండి, మానవ సేవే మాధవ సేవ, మనిషికి సహాయం చెయ్యి అది దేవుడికి సహాయం చేసినట్టు. ఈ స్టేట్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు మార్చేశారు సార్. మాధవ సేవే మానవ సేవ, మాధవుడిని సహాయం చెయ్యి మనిషి సంతృప్తి పడతాడు. ఎలాంటి రాజకీయాలు చేస్తున్నాం? ఎలాంటి రాజకీయ నాయకుడు మన మధ్య ఉన్నాడు? ఈ మాట సార్ మీరేం ఈ జనరేషన్ జంజీ గిడ్డు కదా, జంజీ గిడ్డు మాట్లాడితే ఆ మాట మీ మనవడు మాట్లాడితే సరిదిద్దాల్సిన వయసులో మీరు మాట్లాడడం మాధవ సేవే మానవ సేవ అంటే మీ ప్రెస్ మీట్ వింటున్నవాడు ఎవడు ఇది గమనించాడు అనుకుంటున్నారా? ఏడుకొండల స్వామి బాగుంటే మనందరం బాగుంటామా? ఏడుకొండల స్వామిని మీరు కాపాడుతారా? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం మేము కాపాడుతున్నాం ఏడుకొండల స్వామినంట. ఏ మూర్ఖత్వం సార్ ఇది? మనం అన్నమే కదా సార్ తింటుంది రోజు. మనం ఏమన్నా ఈర్ష్య అసూయ అహంకారాలను ద్వేషాన్ని తింటున్నామా? దేవుణ్ణి మీరు కాపాడడం ఏంటి? దేవుడికి ఒక గుడి కట్టి పూజ చేసుకుంటున్నాం, దాన్ని అంతవరకు ఫైన్. దేవుడిని టీడీపీ కాపాడాలి, చంద్రబాబు కాపాడాలి ఏంటి? ఇక మన పవన్ కళ్యాణ్ గారు కొత్త స్టేట్మెంట్. ఆ రోజు తిరుమల కొండలు ఏడుకొండల స్వామి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలు చేస్తున్నప్పుడు మీకు కనీసము నోరెత్తి మాట్లాడే అధికారము శక్తి కూడా లేదు పవన్ కళ్యాణ్. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ అన్న డిపాజిట్లు కూడా గల్లంతు కొట్టేసుకొని రాజకీయాలకు ప్యాకప్ చెప్పి కాంగ్రెస్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. అది రాజశేఖర రెడ్డి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే ఎందుకు ఊరుకుంటారంటే జనము? ఇద్దరు సమకాలికులు, ఫ్రెండ్స్ అని కాదు సమకాలికులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆహా షోలో కూర్చొని రాజశేఖర్ నా ఫ్రెండ్ అని ఎంత డ్రామాటిక్ కూతలు కూసినా జనాలు అవన్నీ పట్టించుకోరు. ఎందుకు వాళ్ళు ఈ బేసిస్ అంతా వింటున్నారు అంటే వాళ్ళిద్దరు సమకాలికులు కాబట్టి వింటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉంది, కానీ మీకు రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయాల గురించి మాట్లాడే అర్హత అయితే మీకు లేదు. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకు లేదు అంటే కూడా చెప్తాను. ఆ రోజు మీరున్న పార్టీ ప్రజారాజ్యం. ఆ ప్రజారాజ్యం కాంగ్రెస్కి పోరాడకుండా ప్యాకప్ చెప్పి అదే కాంగ్రెస్లో విలీనమైపోయి ఆ ప్రజారాజ్యంలో భాగంగా ఉన్న యువ రాజ్యానికి అధ్యక్షుడు నువ్వు. కాబట్టి నీకు ఆ అర్హత లేదు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక మీడియా విషయానికి వస్తే నేషనల్ మీడియా అర్నబ్ గోస్వామి చేసేది ఒకటి అరుస్తూ ఉంటాడు షోలో, గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరిస్తే భయపడతాడు అని నమ్ముతాడు ఇతను. ఎందుకంటే నేషన్ కూడా ఎవడన్నా ఇప్పుడు మన రోడ్డు మీద పోతూ సడన్ గట్టిగా అరిచామనుకోండి చుట్టుపక్కల వాళ్ళంతా మనల్ని చూస్తారు ఎందుకు అరిచాడు అని. వాడు అంతే ఊరికే మీడియాలో కూర్చొని అరుస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ వచ్చు అరుస్తాడు. ఈ రెండుని అడ్డం పెట్టుకొని దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించడానికి తయారైనాడు ఈ మీడియా. ఇక నేషనల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొంతమంది టీవీ ఛానల్స్ వరుస పట్టించి ఒకటే పాయింట్, బాత్రూములు కడిగే ఫినాయిల్ తిరుపతి లడ్డూలో కలిపారు, తిరుపతి లడ్డూలో జగన్మోహన్ రెడ్డి కలిపాడు. అర్నబ్ గోస్వామి అనేవాడు ఏ స్థాయికి దిగజారాడంటే, ఈ దేశం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా కాదా ఏంట్రా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. క్రిస్టియన్ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి? నీకు దమ్ముంటే ఓల్డ్ సిటీకి వెళ్ళి అసదుద్దీన్ ఓవైసీని ప్రశ్నించు. అసలు ఈ మతం బేస్ మీద ఒక రాజకీయ నాయకుడికి మతాన్ని ఎందుకు అంటగడుతున్నారు? ఎక్కడైనా కంచర హిందువులు నికార్సైన హిందువులు ఉంటారా? అదొక మతం, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ దేశంలో క్రిస్టియానిటీ ఎందుకు ప్రాపగేట్ అయింది? హిందూ సమాజంలో ఉండే అట్రాసిటీస్ వల్లనే కదా. అట్రాసిటీస్ని ఫిక్స్ చేయడానికి ఈ దేశ సమాజం ఎప్పుడైనా ట్రై చేస్తుందా? ఎందుకు ఒక రాజకీయ నాయకుడికి మతాన్ని ఆపాదించి ఆ మతపు కోణంలో ప్రజలు చూడాలని చెప్పి దేశవ్యాప్తంగా యుద్ధం చేస్తున్నారు? ఇక మా బతుకులు ఇంతేనా? ఆంధ్రప్రదేశ్లో మేము ఎంతసేపు మతం అధికారం కోసం మతాన్ని వాడుకుంటే రేపొద్దున యంగ్ జనరేషన్లోనే మత ఛాందసవాదం పెరిగిపోయి సమాజంలో ఒకరినొకరు జాంబిల్లో పిక్క తిని సావరా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇది ఆలోచించట్లేదు? ఎందుకు లోకేష్ ఆలోచించాడు? లోకేష్ వాంట్స్ దిస్ అతి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకపోతే ఎలా? పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్. ఆ సినిమా యాక్టర్కి ఇంతకన్నా యాక్షన్ రాదు, చదువుకోలేదు అతనికి ఏది తెలీదు. ఊరికే 2 లక్షల పుస్తకాలు చదివాను, అవన్నీ డ్రామాటిక్ మాటలు, ఏమీ చదవలే సావలే, ఊరికే డ్రామా ఆడడం తప్ప ఏం రాదు అతనికి. ఇంకా వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? ఒక్క చంద్రబాబు నాయుడే
రాష్ట్రానికి ఒక డీసెంట్ పాలిటిక్స్ చూడాలనుకున్న ఆంధ్రప్రదేశ్కి ఏంటి ఇండీసెంట్ పాలిటిక్స్? చంద్రబాబు నాయుడు గారు, మీరు 10 తలలతో సమాధానం చెప్పిన నిజం మారదు కదా. ఫైట్ అగెయిన్స్ట్ ద అడల్టరేషన్, డోంట్ ఫైట్ అగెయిన్స్ట్ ద రిలీజియన్. సరే, ఒక మాట చెప్పండి డైరెక్ట్గా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి ఓటు హక్కు తీసేయండి. ఈ దేశంలో 1909లోనో 1919లోనో నాకు తెలియదండి, బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఒక వ్యవస్థ ఉండేది. క్రిస్టియన్స్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, ముస్లిమ్స్ ఎన్నుకునేవాళ్ళు, హిందువులు ఎన్నుకునేవాళ్ళు. దీనికి వ్యతిరేకంగా ఈ దేశ ఫ్రీడమ్ ఫైటర్స్ పిచ్చోళ్ళలా పోరాడారు. ఈరోజు కూడా తీసుకురండి. ఎందుకంటే ఒక పబ్లిక్ డిబేట్లో అర్నబ్ గోస్వామి జగన్ క్రిస్టియనా కాదా, జగన్ క్రిస్టియనా కాదా అని అడుగుతుంటే, అంటే క్రిస్టియన్స్కి ఖచ్చితంగా హిందూ సమాజంని విడగొట్టాలి, వాళ్ళను బ్రేక్ చేయాలి అన్న ఒక కోరిక ఉంటుందనే కదా చెప్తున్నావు నువ్వు. అంటే ఒక క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి క్రిస్టియాన్ని ప్రేరేపించడానికి హిందూ సమాజంలో లడ్డూని కల్తీ చేశాడు. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? వై డూ యూ నీడ్ ద రిలీజన్ ఆఫ్ ఎ లీడర్? Is this what you have learned from the Constitution, Mr. Arnab Goswami? What a pity on you. You should understand what the Constitution really means. You should project the right things to the society. You should not be a propaganda journalist. You met Mr. Maha TV chairman recently, and people were seeing that. People of Andhra Pradesh are not blind. They are seeing what's happening in Andhra Pradesh. So better national government, national parties, and who all the influencers are there in the society. Just understand. You should have the basic sense of projecting the truth. You should have the basic sense of projecting the reality, not the religion.